9వ తరగతి పర్యావరణ విద్య మనము చూస్తూ ఉన్నాము. మనలో కవి కూడా ఉన్నాడు. చాలామంది కవిత్వం రాస్తారు పిల్లలు వచ్చేసి. మీరు గమనించినట్లయితే పల్లెటూరు వాతావరణంలో ఉండేటువంటి పిల్లలు వచ్చేసి ఎక్కువ కవిత్వాలు రాస్తూ ఉంటారు. విద్యార్థులు ప్రకృతిలోని ఏదైనా అంశాన్ని ఎన్నుకొని దాని ప్రాముఖ్యాన్ని రచనా పద్ధతిలో తెలుసుకుందాము. ఇది కూడా మంచి పద్ధతే అనమాట. పిల్లల్లో వాళ్ళ యొక్క టాలెంట్ అనేటువంటిది ప్రతి ఒక్క పిల్లల్లో ఒక్కొక్క టాలెంట్ ఉంది. ఆ యొక్క టాలెంట్ని వచ్చేసి బయటికి తీసుకుని రండి. వాళ్ళుగా స్వయంగా వచ్చేసి బయటికి తీసుకురండి. ఒకవేళ టీచర్ కానీ గమనించినట్లయితే టీచర్లు కూడా వచ్చేసి వాళ్ళ యొక్క టాలెంట్ని వచ్చేసి బయటికి తీసుకురండి. ఈ విధంగా వాళ్ళు తెలుసుకొని వాళ్ళు డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ప్రతి విద్యార్థిని ప్రకృతిలో ఉన్నటువంటి తనకు ఇష్టమైనటువంటి అంశాన్ని ఎన్నుకోవాలి. సూర్యుడు, నేల, వాయువు, మేఘము, చెట్లు, గడ్డి, సీతాకోచిలుక, పిచ్చుక, పులి, నీరు, నది, చేప మొదలైనవి ఇలాంటివి. విద్యార్థులు వారి వ్యక్తిత్వాన్ని మరియు వారి భావనలు ప్రతిబింబించేలా ఎన్నుకుంటారు. విద్యార్థులను ఒక పేపరు మరియు పెన్సిల్లో తీసుకోమనాలి. మొదటి లైన్లో విద్యార్థులు ఎన్నుకున్నటువంటి అంశాన్ని రాయమనాలి. రెండవ గీతలో వచ్చేసి దానిపై 2 భావనలు రాయమనాలి. మూడవ గీతలో ఎన్నుకున్న అంశం చేసే 2 క్రియలను రాయమనాలి. 4వ గీతలో ఆ అంశం గురించి 4 పదాలను రాయమనాలి. 5వ, 4వ గీతల్లో మొదటి గీతలో వాడినటువంటి నామవాచకానికి వేరొక పదం వాడాలి. ఇప్పుడు ప్రతి విద్యార్థిని తాను రచించినటువంటి గేయాన్ని చదవమనాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ ఇక్కడ ఇచ్చినారు చూడండి. సీతాకోచిలుక మృదువైనది, శాంతమైనది అని ఇచ్చినారు. రెక్కలు రెపరెపలాడిస్తుంది, గమనిస్తుంది, జుర్రుకుంటుంది. దీన్ని ఉపయోగించి చూడ్డానికి శక్తిహీనంగా, బలహీనంగా ఉంటుంది, కానీ అందమైనదే. ఇలా భావాలను ఏ భాషల్లోనైనా రాయవచ్చు. ఈ విధంగా ఉపయోగించి ఒక గేయాన్ని కానీ లేదా ఒక కవిత్వాన్ని కానీ లేదా కొన్ని మాటలు కానీ మనము రాయొచ్చు అనమాట. పిల్లల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క టాలెంట్ను వచ్చేసి బయటికి తీసుకురావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.